రాజకీయాల్లో సంచలనం నెలకొంది. బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు రాబోతున్నారా? ప్రస్తుతం ఈ ప్రశ్నే అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరి ముఖ్యంగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు కవిత. కేసీఆర్ కు 6 పేజీల లేఖను రాశారు కవిత. ఆ లేఖలోని కొన్ని కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఆ లేఖలో 6 పేజీల లేఖలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించాలంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి వివరాలను దాంట్లో చెప్పుకొచ్చారనేది. ఎందుకంటే కార్యకర్తలను, లీడర్ను కేసీఆర్ పట్టించుకోవడం లేదు అంటూ కవిత ఆ లేఖలో ప్రస్తావించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. బీజేపీపై కేసీఆర్ బలంగా మాట్లాడితే బాగుండేది అంటూ కవిత చెప్పుకొచ్చారు. తాను బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డానంటూ కవిత చెప్పుకొచ్చారు. ఆ లేఖలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం పెద్ద మైనస్ అంటున్నారు కవిత. బీసీలకు 42% రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడం, అవును, బీసీలకు 42% రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించకపోవడం, అలాగే ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు కవిత. దాంతోపాటు మరికొన్ని అంశాలను ఆ లెటర్లో పొందుపరచడం జరిగింది కవిత. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం తెలంగాణకు సంబంధించి, మరి ముఖ్యంగా కేసీఆర్, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ కి సంబంధించి సభ నిర్వహించిన తర్వాత దాంట్లో కేసీఆర్ మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోని ఇప్పుడు కేసీఆర్ కి సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించారు కవిత. కేసీఆర్ కు ఏకంగా 6 పేజీల లేఖ రాశారు కవిత. మరి ముఖ్యంగా ఆ లేఖను ప్రారంభిస్తున్న సందర్భంలో ఏమన్నారంటే కనుక, క్యాడర్ మోరల్ ఈజ్ హై అంటూ మొట్టమొదటి అంశాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత మీ స్పీచ్ మొత్తం క్యాడర్ వింది. ఆ తర్వాత మొత్తం ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్, అంటే మొత్తం అంతా వాళ్ళు చాలా అటెంటివ్గా అక్కడ ఆ స్పీచ్ మొత్తం విన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆ లేఖలు ఇంకా ఏం ప్రస్తావించారంటే కనుక, ఆపరేషన్ కగార్ గురించి మీరు మాట్లాడడం అక్కడ క్యాడర్లో చాలా మందికి బాగా నచ్చింది. అదిగో మీరు చూడొచ్చు, కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేసుకున్నాను అంటూ కూడా మీరు చూడొచ్చు. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ ఆ లేఖను మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు సంచలనం నమోదైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇటు కేసీఆర్ కు కవిత లేఖ రాశారు. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం లేఖ రాశారు తన తండ్రి కేసీఆర్ కు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎమ్మెల్సీ కవిత లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ, క్యాడర్స్ మోరల్ ఈజ్ హై, క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్ అండ్ లిసన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్. అది కాస్త నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా క్యాడర్ మోరల్ అనేది చాలా హైలో ఉంది. దాంతోపాటు క్యాడర్ మీ స్పీచ్ మొత్తం మరి ముఖ్యంగా చివరి వరకు వింది. క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్, మీ స్పీచ్ అయ్యేంత వరకు ఉంది. అలాగే లిసన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్, మీ స్పీచ్ని పూర్తిగా అటెంటివ్గా, అంటే చాలా కీన్గా వాళ్ళు అబ్జర్వ్ చేశారు, విన్నారు. వాళ్ళ అటెన్షన్ అంతా మీ స్పీచ్ మీద పెట్టారు. ఆ రోజు మీరు చూడొచ్చు, కేసీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా వాళ్ళు ఒక్కసారిగా సాధారణంగా హిందువులు ఏమంటారంటే షోర్ మచాయించారంటారు. అంటే చాలా గోల పెట్టారు, ఈరలు వేశారు, కేసీఆర్ని ఆకాశాన్ని ఎత్తేసేంత పని చేశారు. ఆ రోజు కేసీఆర్ కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఆగండ్రా బాబు అంటూ మొత్తుకున్నంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆ అంశానికి సంబంధించి కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది అంటూ ఆపరేషన్ కగార్ అంశానికి సంబంధించి ఆ రోజు ఆయన స్పీచ్ లో మాట్లాడారు. ఆపరేషన్ కగార్ ని వెంటనే నిలిపివేయాలంటూ కేంద్రానికి సంబంధించి ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రం వెంటనే దీని మీద ఆలోచించి ఆపరేషన్ కగార్ ని నిలిపేయాలంటూ కూడా ఆయన చెప్పుకురావడం, ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు ఎమ్మెల్సీ కవిత. అలాగే కాంగ్రెస్ ఫెయిల్ అంటూ మీరు చెప్పినారు, అది చాలా బాగుందని అనుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు పహల్గాం అమరులకు మౌనం బాగుంది అంటూ ఇలా అనేక అంశాలను ప్రస్తావించారు ఎమ్మెల్సీ కవిత. ఒక్కసారి ఆ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ ఫస్ట్ 2 లెటర్స్ చూడండి. డాడీ, కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్. డాడీ, మరి ముఖ్యంగా మీటింగ్ సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను అంటూ కూడా చెప్పడం. ఒకవేళ ఎందుకు ఇక్కడ అనేక అంశాలని ప్రోస్ అండ్ కాన్స్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో, సాధారణంగా తెలుగులో సాధ్యాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు కవిత ఈ సందర్భంలో లేఖను రిలీజ్ చేశారు? తన తండ్రితో మాట్లాడే సందర్భంలో తండ్రితో అంత చనువు ఉంటుంది, పార్టీ అధ్యక్షుడిగా, మరి ముఖ్యంగా బాధ్యత కూడా పార్టీలో ఉన్న వ్యక్తిగా ఆమె కూడా ఉంటుంది. వెళ్ళి మాట్లాడచ్చు, పార్టీలో జరిగిన అంశానికి సంబంధించి ఇన్ని ఉంటాయి. కానీ ఈ అన్ టైమింగ్ అనే మాట ఇక్కడ వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఇటు కవిత
బీఆర్ఎస్ నుంచి బయటకు రాబోతున్నారా? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లేఖ సారాంశం ఏంటి, ఈ లేఖలో ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరిగింది, డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, బిగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి, బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కవిత బయటకు రాబోతున్నారా? ఈ లేఖ బట్టి అలాగే అనుకోవాలా? యాక్చువల్ గా 2023 అరెస్ట్ అయినటువంటి కవిత అంశం ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే, కవిత అరెస్ట్ తోటే లిక్కర్ స్కామ్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారాన్ని కోల్పోయింది అనేటువంటిది ఒక సూత్రప్రాయంగా కవిత అంగీకరించినట్టుగా తెలుస్తా ఉంది. దాని తర్వాత ఆమె మళ్ళీ కాస్త గ్యాప్ తీసుకొని కొంత రెస్ట్ తీసుకున్న తర్వాత, కుదుటపడిన తర్వాత ఆరోగ్యం ఇమీడియట్ గా యాక్టివ్ అయ్యారు. అసలు ఎంత యాక్టివ్ అయ్యారంటే, ఇటు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కంటే చాలా ప్రో యాక్టివ్ అయిపోయారు. యాక్టివ్ అయిపోయి ఆమె పార్టీ కోసమే పని చేస్తాను, పార్టీ క్యాడర్ ను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను, పార్టీ గ్రాఫ్ పెరగడానికి ప్రయత్నం చేస్తానంటూ దాదాపు సబ్జెక్ట్ టు కరెక్షన్ 48 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించారు. చాలా షార్ట్ స్పాన్ లో ప్రతిరోజు ఉదయం ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురు షెడ్యూల్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైతే రాత్రి 10 గంటలకు ముగిసేలాగా షెడ్యూల్ ముగించుకొని ఆమె పార్టీ కోసం ప్రయత్నం చేశానని చెప్పుకున్నారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పార్టీ సిల్వర్ జూబీ సెలబ్రేషన్ 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వరంగల్లో భారీ బహిరంగ సభ, ఆ సభ వేదికగా జరిగినటువంటి పరిణామాలను ఆమె ప్రస్తావిస్తూ లేఖ రాశారు. చాలా స్పష్టంగా మౌనం గురించి మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిలో అసూలు బాసిన వారికి మౌనం వహించినందుకు చాలా సంతోషంగా ఉంది, మీరు వారిని గౌరవించినందుకు, పార్టీ లైన్ ఆ రకంగా తీసుకున్నందుకు హ్యాపీగా ఉంది. కానీ కగార్, ఆపరేషన్ కగార్ గురించి ప్రస్తావించారు. అది బాగానే ఉంది, చాలా మంది అప్రిషియేట్ చేశారు. కానీ 2001వ సంవత్సరం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నటువంటి సీనియర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అనేటువంటిది తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంది. ముఖ్యంగా మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పార్టీలో ఉద్యమ పార్టీగా ఇప్పటి వరకు కొనసాగి మనతో పాటు 25 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనే అభిప్రాయం క్షేత్రస్థాయిలో ఉంది. అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను అంటూ ఆమె ఈ లేఖలో పేర్కొన్నారు చాలా స్పష్టంగా. అయితే ఈ లేఖ ఇప్పుడు రాసింది కాదు సచిన్, మొత్తం 20 రోజులు అవుతా ఉంది లేఖ రాసి. కాకపోతే లేఖ ఇప్పుడు బయటపడింది, అది కూడా చాలా వ్యూహాత్మకంగా. లేఖ ఆమె అమెరికాకు వెళ్ళిన తర్వాత రేపు 7:30 సాయంత్రం, రేపు 7:30 సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రీచ్ కానున్నారు. కొడుకు కాన్వకేషన్ సంబంధించినటువంటి కార్యక్రమానికి ఆమె వెళ్లారు. రేపు సాయంత్రం హైదరాబాద్ కు రీచ్ అవుతా ఉన్నారు. స్పెషల్ పర్మిషన్ మీద ఆమె వెళ్లారు. లిక్కర్ స్కామ్ లో ఆమె నిందితురాలుగా ఉన్నారు కాబట్టి రేపు సాయంత్రం రీచ్ అవుతారు. మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంతటితోనే కాదు, చాలా స్పష్టమైనటువంటి అంశాలు చాలా చెప్పలేకపోయారు. కేసీఆర్ స్పీచ్ లో భాగంగా బీజేపీతో పొత్తు ఫ్యూచర్ లో ఉండదు అనేటువంటి చెప్పలేకపోయారు. ఎన్నికల్లో లెటర్ కంటిన్యూటీకి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లెటర్ కంటిన్యూటీకి సంబంధించి కొన్ని కీలక అంశాలను ఇంకా ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా పర్సనల్ గా మీరు రేవంత్ రెడ్డిని తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారంటూ ఫీడ్బ్యాక్ వచ్చిందంటూ చెప్పుకొచ్చారు కవిత. అలాగే తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలా మంది అనుకున్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయంలో మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు. దీంతో పాటు ఓవరాల్ గా ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ క్యాడర్ అండ్ లీడర్ సాటిస్ఫైడ్ విత్ ద మీటింగ్ అని చెబుతూనే కంటిన్యూటీలో ఇక్కడ వరకు ఒకటి చూసాం. దీంతో పాటు మరికొన్ని అంశాలను ప్రస్తావించారు. డాడీ పోలీసీస్ వార్నింగ్ వెల్ రిసీవ్డ్ అంటూ కూడా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. దాసోజు శ్రవణ్ గారు, కేసీఆర్ ను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ, అంటే ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతోంది, బీఆర్ఎస్ లోనే కవిత కంటిన్యూ కాబోతున్నారని చెప్పి. దీనికి బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందండి? రెండు అంశాలు మీ మాటల్లో ప్రస్తావించినారు. లేఖ రాసింది అని, తర్వాత పార్టీలోనే కొనసాగుతుంది అని చెప్పి. పార్టీలో కొనసాగకుండా వేరే ఎక్కడైనా పోతాను మీకు చెప్తున్నారా వారేమన్నా? రెండు, ఈ లేఖ అనేది ఇది కేవలం రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ సృష్టిస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రచారం. ఇది అన్ని కూడా పార్టీలో కొన్ని రోజులు హరీష్ రావు గారు చుట్టూ తిప్పిండ్రు, ఇప్పుడు కవిత గారు చుట్టూ తిప్పుతారు. హరీష్ రావు గారు కేసీఆర్ గారు అని తిప్పిండ్రు, తర్వాత హరీష్ రావు గారు కేటీఆర్ గారు అని తిప్పిండ్రు, ఇప్పుడు కవిత గారు చుట్టూ తిప్పుతున్నారు. ఇదంతా కూడా ఏంటి అంటే ఒక ప్రచారం చేసి
పార్టీని అస్థిరత్వపరిచి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి కంపెనీ చేస్తున్నటువంటి ఒక గోబెల్స్ ప్రచారం ఇది. దీనివల్ల ఒరిగేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. అంటే ఈ లెటర్ లో ఉన్నది శ్రవణ్ గారు, అంటే ఈ లెటర్ లో ఉన్నది కవిత హస్తాక్షరి కాదా? నేను ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఆ లెటర్ తను రాసింటే తనే రిలీజ్ చేస్తుంది. నెంబర్ 1, మీరు ఎవరు ఇచ్చినారో తెలియదు, ఎవరు లీక్ చేసినారో తెలియదు, మీరే అని కాదు, మొత్తం మీడియా హౌస్ ఇది స్ట్రాటజిక్ గా కావాలా అని చెప్పని రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఆడుతున్నటువంటి ఒక డ్రామా ఇది. వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా, దాటవేత ధోరణిని నిలదీయకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక అరాచక దోపిడిని ప్రజలు ఎండగట్టకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇది ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక చిల్లర డ్రామా. నేను అదే చెప్పా ఇంతకు ముందు, కేసీఆర్ వర్సెస్ హరీష్ రావు గారు అని ఒక రోజు నడిచారు. కేసీఆర్ గారు వర్సెస్ హరీష్ రావు గారని, కేటీఆర్ గారు వర్సెస్ హరీష్ రావు గారని, మళ్ళీ ఇప్పుడు కవిత గారని, ఇదంతా కూడా పార్టీలో ఏదో లేనిపోని లుకలుకలు ఉన్నాయని చెప్పి తద్వారా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆడుతున్నటువంటి ఒక చిల్లర డ్రామా. ఈ డ్రామా వల్ల కాంగ్రెస్ ప్రతిష్ట పెరగదు, ప్రభుత్వ ప్రతిష్ట పెరగదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావు, ప్రజల కడుపు నిండదు. కానీ శ్రవణ్ గారు ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది, ఇది May 2న రాసిన లేఖ ఇప్పుడు రిలీజ్ అయిందంటూ కూడా. అదే అందరికీ వచ్చే క్వశ్చన్. మీరు అన్నట్టుగా చెప్తా ఉన్నా, మీరే కాదు మీడియా వాళ్లకు ఎప్పటి పాత వార్త ఇది. ఇది నెల రోజుల నుంచి చర్చ జరుగుతున్నది. రాసిండ్రు అని ఒక ప్రచారం మొదలు పెట్టిండ్రు. ఇవాళ ముదిరి పాకాన పడి మీ దగ్గరకు వస్తేప్పటికి ఇన్ని రోజులు పట్టినట్టుంది. ఇది అంతా కూడా ఒక బోగస్ ప్రచారం. ఈ బోగస్ ప్రచారం వల్ల నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి ప్రతిష్ట పెరగదు, ప్రభుత్వ ప్రతిష్ట పెరగదు, వాళ్లకు సంపద, దీనివల్ల ఏదైనా ప్రజల కడుపు నిండదు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి ఏదైనా శక్తి రాదు. ఈ చిల్లర గాసిప్ మాంగింగ్ అంటాం మనం. వెనకటి రోజులలో కడప మీద మెట్ల మీద కూర్చొని, లేకపోతే ఊరు రచ్చబండ దగ్గర కూర్చొని చిల్లర ముచ్చట్లు, వాడిట్లా వీడిట్లా అని ముచ్చట పెట్టి పనిలేని వాళ్ళు చేసే ఒక ప్రచారం ఇవాళ పని కట్టుకొని ఇవాళ ప్రభుత్వమే చేస్తా ఉంది. దురదృష్టం ఏంటంటే పరిపాలన చేయమంటే తప్పుడు ప్రచారాలు చేయటంలో ఇవాళ ఈ ప్రభుత్వం ముందున్నది. దీనివల్ల వచ్చే లాభం లేదు. శ్రవణ్ గారు, అంటే మీరు అన్నారు గోబల్స్ ప్రచారం చేస్తున్నారన్న సందర్భంలో ఇది ఆల్రెడీ గత కొన్ని రోజులుగా జరుగుతుందన్నప్పుడు ఎందుకు కవిత రియాక్ట్ కాలేదు? బీఆర్ఎస్ అప్పుడే ఎందుకు ఖండించలేదు? ఏం దేనికి ఇప్పుడు బటగాల్చి మీదేస్తే ఇక ప్రతిదానికి తుడుచుకోవాలా? ఇది కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు, చీలుడి అంటే భయంసుడి అని ఒక సామెత ఉంటది వెనుక. అట్లా ఉన్నదానికి లేని దానికి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయాలా, పార్టీ ఏమో వచ్చి ఖండించాలన్నా? ఈ ప్రజలకు తెలిసి తప్పుడు ప్రచారం అని. అంటే ఇలాంటి ప్రచారం కావచ్చు, లేకపోతే ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు క్యాడర్లో కూడా కాస్త అస్థిరతో, లేకపోతే ఏం అస్థిరత్వం లేదండి. రేవంత్ రెడ్డి కడుపులోనే గుబుగా ఉన్నది అంతా. ఇది ఎవరికి అస్థిరత్వం లేదు, ఎవరికి ఏ రకమైనటువంటి ఒక ఇబ్బంది లేదు, ఎవరు బాధపడతలేరు. ఇది కేవలం రేవంత్ రెడ్డి ఆయన ఏదో స్టాటిస్టిక్ ప్లెజర్ ఏమైనా డిరైవ్ చేస్తే చేయవచ్చు, ఆయన మీడియా సంస్థలు ఏమైనా స్టాటిస్టిక్ ప్లెజర్ డిరైవ్ చేస్తే చేయవచ్చు, కానీ పార్టీ అంతా తెలుసు. ఆమె ఒక నికార్స్ అయినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, తెలంగాణ ఉద్యమకారురాలు. ఆమె తండ్రి అంటే గౌరవం ఉన్నటువంటి, తల్లిదండ్రులు అంటే గౌరవం ఉన్నటువంటి, సోదరుడు అంటే, బంధువర్గం అంటే గౌరవం ఉన్నటువంటి, పార్టీ పట్ల ఒక విధేయత కలిగినటువంటి కార్యకర్త, నాయకురాలు. కాబట్టి ఇది కావాలని నేను చెప్తా ఉన్నాను కదా మీకు. నేను కొన్ని రోజులు హరీష్ రావు గారు వర్సెస్ కేసీఆర్ గారు, కొన్ని రోజులు కేటీఆర్ గారు వర్సెస్ హరీష్ రావు గారు, ఇప్పుడు కవిత గారు. దీనివల్ల మీరు కూడా ఒకసారి ఆలోచించాలా, దీనివల్ల ప్రజలకు ఏమైనా లాభం జరుగుతుందా చెప్పండి ఒకసారి. దీనివల్ల ప్రభుత్వానికి ఏమైనా పటిష్టత వస్తుందా చెప్పండి. రేవంత్ రెడ్డికి ఏమైనా పరిపాలన పైన పట్టు వస్తుంది? రేవంత్ రెడ్డికి నేను కంప్లీట్ చేయండి. రేవంత్ రెడ్డికి ఏమైనా పరిపాలనపై పట్టు వస్తే ఇటువంటి ప్రచారాలు 100 చేసుకొని పరిపాలన మీద పట్టు తెచ్చుకొని ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తే ప్రజల కడుపు నిండుతుంది, ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. పనికిరానే వెనకట్టుకో సామెత ఉంది, పని లేని పెద్ద మనిషి పిలితలు కలిగినట్టుగా
ఆయనకు పరిపాలన చేయరాట్లేదు, పరిపాలనపై పట్టు రావట్లేదు, మంత్రులపై నియంత్రణ లేదు, విధి విధానాలు తయారు చేయడంలో తెలివి లేదు, ఈ అడవైన ప్రచారం చేయడంలో ముందున్నాడు. ఇవన్నీ బంద్ చేసుకుంటే మంచిది. దీనివల్ల తెలంగాణ సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ ఏ రకమైన ఉపయోగం ఉండదు. ఒకటి, పార్టీని ఏదో అస్థిరపరుస్తున్నా, నేను ఏదో అతలకుతలం చేస్తున్నా అని చెప్పని ఓ పెద్ద చాణక్యుని లెక్క ఆయన ఏమైనా ఫీల్ అయితే అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఇది దీనివల్ల ఏ రకంగా లబ్ధి ఉండదు, పార్టీకి లబ్ధి ఉండదు, ప్రజలకు లబ్ధి ఉండదు. దయచేసి ఈ చిల్లర ప్రయత్నం బంద్ చేసి మంచిగా సెక్రటేరియట్కి వచ్చి కూర్చొని ఆ ప్యాలెస్ లోనో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చొని రాజుల లెక్క, చక్రవర్తుల లెక్క, నియంతుల లెక్క పరిపాలన కొనసాగించకుండా సెక్రటేరియట్ అంటే కవిత బయటకు వచ్చి ఈ లేఖను ఖండించే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే కవిత మౌనం వహించే అవకాశం ఉందా? సార్, ఇప్పుడు వాట్ హ్యాస్ టు బి డన్ విల్ బి డన్ బై ద పార్టీ. నెంబర్ 1. నెంబర్ 2, అది రాయనప్పుడు ఖండించదు ఎందుకు? ఆమె రాసింది అని రాసి ఆమె రిలీజ్ చేస్తే దాంట్లో వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఆమె ఎందుకు ఖండించాలా? మీరే ఖండించండి, ఇది ఆమె రాయలేదని చెప్పాలి. ఇప్పుడు నేను అదే పార్టీ లీడర్ గా చెప్తున్నాను కదా, నేను ఆమె రాయలేదు, కావాలని రేవంత్ రెడ్డి సృష్టించిండు. పార్టీ లీడర్ గా చెప్పినప్పటికీ పార్టీలో ఇక్కడ కవిత ఈ లేఖ రాసిందనే చర్చ జరిగినప్పుడు పార్టీలో కాస్త ఆ కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కవిత లాంటి వాళ్ళు ఖండిస్తే బాగుంటుంది. నేను ఒక మాట చెప్తాను సార్. రేవంత్ రెడ్డి గారిని పీక్ పడేయాలని రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారని వార్తలు, పెద్ద ఎత్తున దావనం లెక్క చర్చ జరుగుతున్నది. దురదృష్టం ఏంటంటే మీడియా ఈజ్ నాట్ పికింగ్ ఎనీ యాంటీ రేవంత్ రెడ్డి ఆర్ యాంటీ కాంగ్రెస్ న్యూస్. ఇవాళ రాహుల్ దాని గురించి రేవంత్ రెడ్డి ఏమైనా ఖండిస్తాడా వచ్చి? ఇది వార్త, ఇది పెద్ద వార్త. ఇది ప్రచారం అదే కనుక జరిగింది అనుకోండి, ఖండించాల్సిన అవసరమో బాధ్యత పార్టీ మీద ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఒక ఏం జరిగేది ఉంటే అది జరుగుతుంది. అనవసరంగా పార్టీ అస్థిరపరిచేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఒక చిల్లర చాణక్య నీతి లెక్క దాన్ని, దిస్ ఇస్ వెరీ చీప్ అండి. తల్లిదండ్రుల మధ్య బిడ్డ తండ్రి మధ్య గొడవ ఉందని చెప్పని, లేకపోతే అన్నా చెల్లెల మధ్య గొడవ ఉందని చెప్పని, పార్టీలో ఒక కుటుంబం లెక్క ఉన్నటువంటి గొడవ ఉందని చెప్పని ఒక తప్పుడు ప్రచారం చేయటం, దిస్ ఇస్ లో లెవెల్ పాలిటిక్స్, చీప్ పాలిటిక్స్. అసలు పంచాయతీ అంతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మధ్యన ఉన్నది. అందుకే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు. ఆయన ఎప్పుడు మీకేస్తాడా అని చెప్పినా పెద్ద ఎత్తున ఢిల్లీలో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకుల మధ్యన కూడా చర్చ జరుగుతుంది. ఈయన కొన్ని రోజులు మాత్రమే కుర్చీ మీద కూర్చుంటాడు, ఎప్పుడు అప్పుడు పీక్ పడేస్తాడని చెప్పాను. ఎందుకంటే పరిపాలన చేయరాట్లేదు కాబట్టి అది చర్చ. దానివల్ల ఏమైనా ప్రభుత్వం అస్థిరపడితే రాష్ట్రానికి నష్టమో, లేకపోతే ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు ఇంకా ఏదో పెద్ద ఏం లెటర్ అండి ఇది. తండ్రి అన్నట్టుగా పాయింట్ కి సంబంధించి, ఎందుకంటే నిపుణులైతే పొగరాదు అనే చర్చ జరుగుతున్నప్పుడు ఈ లెటర్ కి సంబంధించి కవితే రాశారంటే ఒక చర్చ ప్రారంభమైన నేపథ్యంలో కవిత వచ్చి ఖండించే అవకాశం మరి ఇంకోసారి అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి ట్రాప్ లో మేమెందుకు పడతామండి? రేవంత్ రెడ్డి ట్రాప్ ఆయన దొంగ లెటర్ సృష్టిస్తే మేమెందుకు పడతాం? సో ఇది లెటర్ కవిత రాసింది కాదంటారు? నేను చెప్తున్నా, నేనైతే లెటర్ కాపీ చూడలేదు, మీరు చూస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, వీటన్నిటిలో నిష్ణాతుడు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు పని లేదు, పాట లేదు, పరిపాలన లేదు. ఈ అసత్య ప్రచారాల మీద రాజకీయం నడిపిద్దాం అనుకుంటుండు, ప్రభుత్వాన్ని నడిపిద్దాం అనుకుంటున్నాడు. కాబట్టి వై వుడ్ ఐ గివ్ క్రెడిట్ టు దట్? డిస్క్రెడిటెడ్. రేవంత్ రెడ్డి చేసే ఒక చిల్లర ప్రయత్నానికి నేను ఖండించిన ఆయన ట్రాప్ లో పడ్డట్టే, నేను దాన్ని గుర్తించిన ఆయన ట్రాప్ లో పడ్డట్టే. వై వుడ్ ఐ డూ దాట్? ఓకే, సో పార్టీ ఇస్ గోనా కండెమ్ దిస్ ఇష్యూ అండి. ఏమంటారు? పార్టీ ఖండించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కి సంబంధించి కీలక నేతగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పార్టీ మీద బాధ్యత ఉంటుంది కదా, ఎందుకంటే కీలకమైన నేత. బీఆర్ఎస్ లో టాప్ 4, టాప్ 5 గా మాట్లాడుకునే సందర్భంలో కవిత పేరు కూడా ఉంటుంది. నేను అదే చెప్తా ఉన్నా సార్. రేవంత్ రెడ్డి పనికిరాని డ్రామాలు ఆడుతుంటే ఆ డ్రామాలో నేను కానీ పార్టీ కానీ ఎందుకు భాగస్వాములు కావాలా? ఆయన ఏమంటున్నాడు? ఆయన ఇప్పుడు ప్రభుత్వ మీడియా కావచ్చు, లేకపోతే ఆయన లీక్ చేసిన పెద్ద మనుషులు ఏంటి అంటే తండ్రికి కూతురుకు పంచాయతీ అని చెప్పని, కుటుంబంలో పంచాయతీ అని చెప్పని, రాజకీయాలకు పరిమితం కావాలి తప్ప కుటుంబాల దాకా తీసుకొచ్చేసి దాన్ని ఏదో ఒక
పంచాయతీ ఉందని చెప్పని మభ్యపెట్టే ప్రయత్నం చేసి ఒక కన్ఫ్యూజ్డ్ కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తుంటే వై వుడ్ ఐ వాంట్ టు బికమ్ పార్టీ టు దట్ థర్డ్ రేట్ డ్రామా దట్ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ క్రియేటింగ్. ఇంట్రెస్టింగ్ దాసోజు శ్రవణ్ గారు, ఒక్కసారి మీ లైన్లో ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి మధు కూడా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. అండ్ మధు కూడా మేము ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. మధు, ప్లీజ్ కంటిన్యూ. అంటే శ్రవణ్ గారు, అంటే వాస్తవానికి కవిత గారు కాస్త అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఆమె బయటికి వచ్చిన తర్వాత నుంచి కూడా అంటే ఆమె వల్లనే పార్టీ నష్టపోయింది, ఓటమి పాలైంది, సో రిగ్రెట్ గా ఫీల్ అవుతా ఉన్నారు ఆమె చాలా రోజుల నుంచి. దానికి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా దాదాపు 40కి పైగా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రౌండ్ రిపోర్ట్ ఒరిజినల్ గా కార్యకర్తలు ఏమనుకుంటున్నారో అదే తెలుసుకొని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. దానికి సమయం జూబ్లీ ఏదైతే సిల్వర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆమె ప్రస్తావించారు లేఖ రూపంలో అనేటువంటి జరుగుతా ఉంది. ఇప్పుడు ఐ డోంట్ నో, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక పనికిరాని డ్రామా. ఈ లీక్ వ్యవహారం కానీ, లెటర్ వ్యవహారం కానీ, నెంబర్ 1. నెంబర్ 2, కవిత గారికి లెటర్ ఎందుకు రాయాలండి? కేసీఆర్ గారు పొద్దున్నేస్తే హాట్ లైన్ లో యాక్సెస్, ఫామ్ హౌస్ లో యాక్సెస్, కవిత గారే మొత్తము సిల్వర్ జూబ్లీ సమావేశానికి సంబంధించి అంత పెద్ద సభకు సంబంధించినటువంటి ఒక ప్రతి రివ్యూ మీటింగ్ లో వారు కేసీఆర్ గారు పక్కనే కూర్చొని తలలో నాలుకలా వ్యవహరించినటువంటి ఒక నాయకురాలు వారు మళ్ళీ లెటర్ ఎందుకు రాయాల్సిన అవసరం ఏంది? ఇంటికి పోయి ఇంట్లో కూర్చొని ఏమైనా ఉంటే డాడీ నేను ఇది చూసినా అని చెప్పని తెలుసుకున్నాను అని చెప్పని చెప్తారు. చెప్పేటువంటి ఒక ప్రాక్సిమిటీ ఉన్నది. తర్వాత ఇద్దరు ఒకరికొకరికి అందుబాటులో ఉన్నారు. ఇదేదో అందుబాటులో ఉన్నారని కాదు, దేవర్ వర్కింగ్ టుగెదర్. ఆ మొత్తం సభకు సంబంధించినటువంటి ఒక యంత్రాంగం, మంత్రాంగము, రివ్యూస్ అన్ని కూడా వారు పక్కనే ఉన్నప్పుడే అనేక సార్లు నేను కూడా చూసిన. ఒక 3-4 మీటింగ్లు నేను కూడా సాక్షాత్తు కవిత గారు ఉన్నప్పుడు దానికి మీటింగ్లకు సంబంధించి నాకు తెలిసి కూడా అనేక మీటింగ్లలో వారే ప్రత్యక్షంగా పాల్గొన్న తర్వాత మళ్ళీ లేఖ రాసుడు, గీక రాసుడు, ఇదంతా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి రాయొచ్చు. ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారు టైం ఇవ్వట్లేదు కాబట్టి, ఢిల్లీకి పోయినా టైం ఇవ్వట్లేడు, లేకపోతే ఈయన అపాయింట్మెంట్ కావాలంటే టైం ఇవ్వట్లేడు కాబట్టి ఇఫ్ హీ వాంట్స్ టు రీచ్ అవుట్ అండ్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్, రేవంత్ రెడ్డి క్యాన్ ఆర్ షుడ్ రైట్ ఏ లెటర్ టు రాహుల్ గాంధీ. బట్ ఇక్కడ ఆ ప్రాబ్లమే లేదు. ప్రాక్సిమిటీ ఉండే, అందుబాటులో ఒకరికొకరికి ఉండే, పొద్దున్నేస్తే కలుసుకుంటుండే, లెటర్ రాసిండ్రు అని చెప్పని ఇది ఏంటంటే చీలుడి అంటే భయంసుడి అన్నట్టుగా, కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఒక తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ ఒక సాడిస్ట్ మనస్తత్వంతో వ్యవహరిస్తా ఉన్నారు. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం లేదు, తర్వాత ప్రభుత్వానికి వచ్చే లాభం లేదు, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వచ్చే లాభం అసలుకే లేదు. శ్రవణ్ గారు, మీరు అన్నట్టుగా పోనీ ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం లేకపోతే ఆ కోణంలోనూ కాంగ్రెస్ చేస్తుందని ఒక మాట మీరు వినిపిస్తున్నారు కాబట్టి ఎక్కువ టార్గెట్ చేయాల్సి వస్తే హరీష్ రావు లేకపోతే కేటీఆర్ వీళ్ళిద్దరి పేరు వినిపిస్తుంది, కానీ కవితని ఎందుకు అనే అంశాన్ని కనుక క్వశ్చన్ చేస్తే మీ సమాధానం దానికి? నేనేమంటున్నా, మూర్ఖ రాజకీయాలు చేసేటోళ్లకు ప్రజలకు సంబంధించకుండా చిల్లర రాజకీయాలు